బ్యాక్ టు న్యూస్. ఏపీ బడ్జెట్లో ఈసారి కొత్త పథకాలు వచ్చి చేరాయి. 6 కొత్త పథకాలను ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రకటించారు. వీటికి కూడా బడ్జెట్లో కేటాయింపులు జరిపారు. సంక్షేమ పథకాలకు భారీ ఎత్తున బడ్జెట్ కేటాయించారు యనమల. ఏపీ శాసనసభలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు కొత్తగా 6 పథకాలను ప్రవేశపెట్టారు. వీటికి కూడా బడ్జెట్లో కేటాయింపులు జరిపారు. కొత్తగా ప్రవేశపెట్టిన పథకాల్లో అన్నదాత సుఖీభవ, క్షత్రియ కార్పొరేషన్, గృహ నిర్మాణాల భూసేకరణ, ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహం, డ్రైవర్ల సాధికార సంస్థ, మున్సిపాలిటీల్లో మౌలిక వసతుల కల్పన ఉన్నాయి. బడ్జెట్లో అన్నదాత సుఖీభవకు 5,000 కోట్లు, క్షత్రియ కార్పొరేషన్కు 50 కోట్లు, గృహ నిర్మాణాల భూసేకరణకు 500 కోట్లు, ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహం కోసం 400 కోట్లు కేటాయించారు. డ్రైవర్ల సాధికార సంస్థకు 150 కోట్లు, మున్సిపాలిటీల్లో మౌలిక వసతుల కల్పన కోసం 100 కోట్లు బడ్జెట్లో ప్రకటించారు. మా ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు మరో వినూత్న పథకం అన్నదాత సుఖీభవ ప్రవేశపెడుతోంది. 2019-20 సంవత్సరానికి ఈ పథకానికి 5,000 కోట్ల రూపాయలు నేను ప్రతిపాదిస్తూ ఉన్నాను. మత్స్యశాఖ అభివృద్ధికి 100 కోట్లు, ఎస్సీ సబ్ప్లాన్ కింద 14,367 కోట్లు, ఎస్టీ సబ్ప్లాన్ కింద 5,385 కోట్లు, బీసీ సబ్ప్లాన్ కింద 16,226 కోట్లు, మైనార్టీ సబ్ప్లాన్ కింద 1,304 కోట్లు, పసుపు కుంకుమ కింద 4,000 కోట్లు, బీసీల కార్పొరేషన్కు 3,000 కోట్లు, ముఖ్యమంత్రి యువనేస్తానికి 1,200 కోట్లు, డ్వాక్రా మహిళల వడ్డీ లేని రుణాల కోసం 1,100 కోట్లు, చంద్రన్న బీమాకు 354 కోట్లు బడ్జెట్లో కేటాయించారు. విద్యావంతులైన ప్రతి యువత గౌరవప్రదమైన జీవన శైలితో ఉద్యోగాన్ని కలిగి ఉండాలని మన గౌరవ ముఖ్యమంత్రి గారి గట్టి నమ్మకం. ఈ ఉద్దేశానికే అనుగుణంగా మా ప్రభుత్వ నిరుద్యోగ యువతకు నెలకు 1,000 రూపాయలు నిరుద్యోగ భృతిని ఇచ్చేందుకు ముఖ్యమంత్రి యువనేస్తం పథకాన్ని ప్రారంభించింది. ఇటీవల ఈ భృతిని 2,000 రూపాయలకు పెంచడం జరిగింది. చేనేతలకు 225 కోట్లు, చంద్రన్న పెళ్లి కానుక కింద బీసీలకు 175 కోట్లు, చంద్రన్న పెళ్లి కానుక కింద ఎస్సీలకు 128 కోట్లు, పెన్షన్ కింద వృద్ధాప్య వితంతువులకు 10,401 కోట్లు కేటాయిస్తున్నట్లు యనమల వెల్లడించారు. కుటుంబ పెద్దగా గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు మరియు కులాంతర వివాహాలు సమయంలో 1,00,000 రూపాయల వరకు ఈ పథకం ద్వారా అందిస్తూ ఉన్నాం. ఇప్పటికి 139 కోట్ల రూపాయల ఖర్చుతో 68,481 దంపతులకు వివాహం కానుకలను 282 కోట్ల 66 లక్షల వ్యయంతో ఇవ్వడం జరిగింది. పలు సంక్షేమ పథకాలకు బడ్జెట్లో భారీ కేటాయింపులు జరిగాయి. వ్యవసాయానికి 12,732 కోట్లు, బీసీ వెల్ఫేర్కు 8,242 కోట్లు, వైద్య ఆరోగ్య శాఖకు 10,032 కోట్లు, గృహ నిర్మాణ శాఖకు 4,079 కోట్లు, పరిశ్రమల శాఖకు 4,114 కోట్లు, మైనార్టీ వెల్ఫేర్కు 1,308 కోట్లు, సోషల్ వెల్ఫేర్కు 6,861 కోట్లు, మహిళా శిశు సంక్షేమ శాఖకు 3,408 కోట్లు కేటాయిస్తున్నట్లు మంత్రి యనమల ప్రకటించారు. బడ్జెట్లో ఏపీ ప్రభుత్వం అన్నదాతలకు వరాల జల్లు కురిపించింది. అన్నదాత సుఖీభావ పథకాన్ని కొత్తగా ప్రవేశపెట్టారు. ఈ పథకానికి బడ్జెట్లో 5,000 కోట్లు కేటాయించారు. ఇన్పుట్ సబ్సిడీతో 39.33 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరబోతోందని మంత్రి పేర్కొన్నారు. విశ్వ విత్తన కేంద్రంగా ఏపీని చేస్తున్నామని యనమల స్పష్టం చేశారు. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు రైతులకు పెద్దపీట వేస్తూ మంగళవారం అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. రైతుల కోసం అన్నదాత సుఖీభవ అనే పథకాన్ని మంత్రి ప్రకటించారు. అన్నదాత సుఖీభవకు 5,000 కోట్లు కేటాయించారు. అన్నదాత సుఖీభవ ప్రవేశపెడుతోంది. 2019-20 సంవత్సరానికి ఈ పథకానికి 5,000 కోట్ల రూపాయలు నేను ప్రతిపాదిస్తూ ఉన్నాను. మా ప్రభుత్వం వివిధ పంటలకు ఇన్పుట్ సబ్సిడీ పెంచి వరి, చెరుకు, ప్రత్తి మరియు వేరుశెనగ పంటలకు ఉన్న రాయితీని 10,000 రూపాయల నుండి 15,000 రూపాయలకు, మొక్కజొన్న పంటకు 8,333 రూపాయల నుండి 12,500 రూపాయలకు, పప్పు ధాన్యాలకు మరియు పొద్దుతిరుగుడు పంటకు 6,250 రూపాయల నుండి 10,000 రూపాయలు చేసింది. దీనివల్ల 39,33,000 మంది రైతులు లబ్ధి పొందుతారు.
2.5 లక్షల రాయితీతో ట్రాక్టర్ల పంపిణీ చేసినట్టు యనమల తెలిపారు. కర్నూలులో 650 కోట్లతో మెగా సీడ్ పార్క్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎన్టీఆర్ జలసిరి 2వ దశలో 35,508 మందికి లబ్ధి చేకూరిందన్నారు. ఎన్టీఆర్ జలసిరి ద్వారా 88,780 ఎకరాలు సాగులోకి వచ్చిందని, బిందు సేద్యం ద్వారా 7.25 లక్షల రైతులకు లబ్ధి చేకూరిందన్నారు. అలాగే 2,50,000 రూపాయల గరిష్ట రాయితీతో ట్రాక్టర్లు మరియు రోటోవేటర్లు పంపిణీ చేసే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. విత్తన పరిశ్రమలో పరిమిత మౌలిక సదుపాయాలను గుర్తించిన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ విశ్వ విత్తన కేంద్రంగా తీర్చిదిద్ది తద్వారా తక్కువ ధరకు మేలు రకమైన విత్తనాలు లభ్యమయ్యే దిశగా అమెరికా సంయుక్త రాష్ట్రాలకు చెందిన అయోవా రాష్ట్ర విశ్వవిద్యాలయ సౌజన్యంతో కర్నూలు జిల్లాలో 650 ఎకరాల మెగా విత్తన పార్కును ప్రభుత్వం ఏర్పరిచింది. 7.3 లక్షల హెక్టార్లు సస్యశ్యామలమయ్యాయని మంత్రి తెలిపారు. 4 ఏళ్లలో కౌలు రైతులకు పంట రుణాలను 272 కోట్ల నుంచి 4,957 కోట్లకు పెంచామన్నారు. 11.06 లక్షల మంది కౌలు రైతులు రుణాలు పొందనున్నారని, 83,396 ఎకరాల్లో పశుగ్రాస క్షేత్రాలు అభివృద్ధి చేశామని యనమల పేర్కొన్నారు. 2014-15 సంవత్సరంలో 1,34,000 కౌలు రైతులు తీసుకున్న రుణం మొత్తం 272 కోట్ల రూపాయలు కాగా 2018-19 సంవత్సరానికి 11,06,000 కౌలు రైతులు 4,954 కోట్ల రూపాయలు మేరకు రుణ సౌకర్యాన్ని పొందారు. పశుగ్రాసం అభివృద్ధికి 200 కోట్లు కేటాయించామన్నారు. పశువులపై బీమా కోసం 200 కోట్లు కేటాయించామని, ఆక్వాపై విద్యుత్ టారిఫ్ ₹4.13 నుంచి 2 పైసలకు తగ్గించామన్నారు. 4.5 ఏళ్లలో వ్యవసాయంపై 81,554 కోట్ల వ్యయం చేసినట్లు మంత్రి తెలిపారు.